అమరావతి రాజధాని నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడబోతుంది. సీడ్ యాక్సెస్ రోడ్లో భాగంగా బంకింగ్హామ్ కెనాల్పై నిర్మిస్తున్న అత్యాధునిక స్టీల్ బ్రిడ్జ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ బ్రిడ్జ్ పూర్తయితే అమరావతి నుంచి జాతీయ రహదారి 16కు నేరుగా వేగవంతమైన అనుసంధానం ఏర్పడనుంది. ప్రభుత్వ కార్యాలయాలు, అసెంబ్లీ, హైకోర్టు ప్రాంతాలకు రాకపోకలు మరింత సులభతరం కానుండటంతో రాజధాని మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ బ్రిడ్జ్ కీలక లింకుగా మారనుంది. అమరావతి నిర్మాణ వేగాన్ని మరింత పెంచే ప్రాజెక్టుగా ఈ స్టీల్ బ్రిడ్జిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాజధాని అమరావతి నిర్మాణ పనులు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా దూసుకెళ్లిపోతున్నాయి. జనాభా పెరగడం అలాగే ట్రాఫిక్ సమస్యలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టే విధంగా కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగానే అమరావతిలో బకింగ్హామ్ కెనాల్ వద్ద స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు శరవేగంగా దూసుకెళ్లిపోతున్నాయి. గతంలో చూసినట్లయితే అమరావతికి వెళ్లాల్సి వస్తే ఉండవల్లి మీదుగా వెళ్లాల్సి వచ్చేది. దీంతో సమయం అలాగే ట్రాఫిక్ సమస్యలు ఎక్కువైపోయేవి. దాన్ని నియంత్రించే విధంగా ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు అనేవి పూర్తవుతున్నాయి. అయితే ఇక్కడ చూసినట్టయితే బకింగ్హామ్ కెనాల్ వద్ద అలాగే గుంటూరు ఛానల్ ఇంకా కొండవీటి వాగు వద్ద ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు అనేవి దూసుకెళ్లిపోతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ట్రాఫిక్ సమస్యల వల్ల అమరావతి అనేది ఏకైక రాజధాని కాబట్టి ఆ హైకోర్టు అలాగే సిఆర్డిఏ అదే పలు విద్యా సంస్థలు ఐటీ హబ్కి వెళ్ళాలన్నా కూడా టైం అనేది చాలా అయ్యేది. అందులో ట్రాఫిక్ సమస్యలు కూడా బాగా పెరిగేవి. ఈ నేపథ్యంలోనే డైరెక్ట్గా సీడ్ యాక్సెస్ రోడ్కి కనెక్ట్ అయ్యే విధంగా ఇక్కడ ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది నిర్మాణ పనులు జరుగుతుంది. దీని ద్వారా చాలా మటుకు ట్రాఫిక్ అనేది కంట్రోల్ చేయొచ్చు. సో ఏకైక కనెక్టివిటీగా ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది సీడ్ యాక్సెస్ రోడ్కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ప్రజలు వేగవంతంగా అమరావతికి చేరుకోవచ్చు. అలాగే సాఫీ జర్నీ కూడా అందించాలనే నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ ఆలోచన అయితే చేసిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఆగస్టు 15 కల్లా ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ అనేది అమల్లోకి వస్తుందని కూడా చెప్తున్నారు. దీనికి సుమారు 70,000 కోట్ల పెట్టుబడితో ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు అయితే అవుతున్నాయని చెప్తున్నారు. అయితే ఒక స్టీల్ బ్రిడ్జ్ బకింగ్హామ్ కెనాల్ వద్ద స్టీల్ బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో పనులు అయిపోయినాయని, మిగతా వాటికి కూడా వాల్స్ అవి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కొద్ది రోజుల్లోనే వినియోగంలోకి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక టైం గైడ్ లైన్ అనేది పెట్టుకున్నారని, దాని మీదే అధికారులందరూ పనిచేస్తున్నారు కాబట్టి ఇచ్చిన నిర్ణీత స్థాయిలోనే గడువు స్థాయిలోనే ఆ పనులన్నీ పూర్తి అవ్వాలని దాని మీద ప్రణాళికలు పట్టి అధికారులందరూ పనిచేయాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే నిరంతరం ఇక్కడ వర్కర్లు ఈ స్టీల్ బ్రిడ్జ్ గురించి పనిచేస్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో త్వరలోనే అందుబాటులోకి రాబోతుందని చెప్తున్నారు. ఇది కేవలం ఒక స్టీల్ బ్రిడ్జ్ మాత్రమే కాకుండా రవాణాకు సంబంధించి ముఖ్యంగా ట్రాఫిక్ అరికట్టేందుకు ఒక కీలక లింక్ కాబోతోందని, కీలక మైలురాయి కూడా కాబోతోందని ప్రభుత్వం భావిస్తుంది. సో ఇక్కడ ప్రజలకు కూడా ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరమైన సాఫీ జర్నీ అందించే విధంగా కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. కేవలం అభివృద్ధి మాత్రమే కాకుండా రోడ్ల విషయంలో కూడా ఎంతో ఇంపార్టెన్స్ తీసుకొని ప్రజలకి అసౌకర్యం లేని జర్నీ అందచేయాలనే విధంగా ప్రణాళికలు కూడా ఎప్పటికప్పుడు వేస్తూ ప్రజల గురించి అలాగే ప్రభుత్వం గురించి మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి అభివృద్ధి పనులు అనేవి ఇంకా వేగవంతం చేయాలని, దానికి సంబంధించిన ప్రణాళికలు బట్టే ప్రతి ఒక్క అధికారి పనిచేయాలని చెప్పడం జరుగుతుంది. కేవలం ఈ కనెక్టివిటీ రోడ్లే కాకుండా ఇంకా ఎన్నో కనెక్టివిటీ రోడ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. దీని ద్వారా అమరావతి రాజధాని అనేది ఒక కీలక ఎదుగుదలలో ఒక కీలక మైలురాయి ఈ రోడ్లు కూడా కాబోతున్నాయని ప్రభుత్వం చెప్తుంది. అయితే ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో ఎన్నో విమర్శలు చేయడం జరిగింది. ఈ స్టీల్ బ్రిడ్జ్ కుంగిపోయిందని, వాడకంలోకి రాదని. అయితే దీనికి సంబంధించి సిఆర్డిఏ అలాగే డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో తీవ్రంగా ఖండించి అది అభివృద్ధి కార్యక్రమాల్లో ఆ నిర్మాణ పనుల్లో ఒక లోపమేనని, దానికి ఎలాంటి లోపం లేదు, స్టీల్ బ్రిడ్జ్ అంతా బాగానే ఉందని కూడా ఆ విమర్శలకి ధీటుగా సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులన్నీ వేగవంతం చేసి వినియోగంలోకి త్వరలోనే తీసుకొస్తామని కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ మౌలిదో హారిక, వైకే న్యూస్, బకింగ్హామ్ కెనాల్ నుంచి. శారీరక వైకల్యం దివ్యాంగుల అభివృద్ధికి అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్వయం ఉపాధి పొందుతున్న ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న దివ్యాంగుల రవాణా సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు ఉచితంగా త్రిచక్ర స్కూటర్లను పంపిణీ చేయనుంది. విశాఖ జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకం అమలు కానుండగా జిల్లా వ్యాప్తంగా వచ్చిన 86 దరఖాస్తులను పరిశీలించి జిల్లా కమిటీ స్క్రీనింగ్ అనంతరం 60 మందికి అర్హులను ఎంపిక చేసింది. త్వరలోనే వారికి ఉచిత స్కూటర్లు అందజేయనున్నారు. ఈ పథకం విశేషాలు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై మరింత సమాచారం మా విశాఖపట్నం ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. దివ్యాంగుల ముఖాల్లో చిరునవ్వు చూడాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నూతనంగా ఆ దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ద్విచక్ర వాహనాలు అయితే
సిద్ధం చేసింది. విశాఖ వేదికగా దాదాపు 60 త్రిచక్ర వాహనాలు ఎవరైతే స్వయం ఉపాధి కావచ్చు, ఉపాధి చేసుకునే దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వారి కోసం అయితే వెహికల్ సిద్ధం చేసింది. ఏదైతే 3 వీలర్స్ వెహికల్స్ ఉన్నాయో దాదాపు 60 వెహికల్స్ అయితే విశాఖలో అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. ఏదైతే దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ త్రిచక్ర వాహనాలు ఎవరైతే స్వయం ఉపాధి కావచ్చు, ఉద్యోగాలు చేస్తున్న దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వారి ముఖాల్లో చిరునవ్వు చూడాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే సరికొత్త నిర్ణయం తీసుకుంది. స్వయం ఉపాధి ఉద్యోగాలు చేసుకునే వారికి రవాణా ఇబ్బందులు లేకుండా ఉచితంగా ఈ త్రిచక్ర స్కూటర్లను పంపిణీ చేసేందుకైతే సర్వం సిద్ధమైన పరిస్థితి. ఈ పథకం ద్వారా విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులకైతే వాహనాలు అందనున్నాయి. దివ్యాంగులు అటు శారీరక వైకల్యాన్ని అధిగమించి ఆర్థికంగా తమ కాళ్ళపై తాము నిలబడాలని ఒక సంకల్పంతో అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విశాఖ జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అయితే ఈ ఉచిత 3 వీలర్ స్కూటర్ పంపిణీ కూడా త్వరలోనే జరగనుంది. అయితే గత ఏడాదిలోనే ఈ నవంబర్ లో ప్రారంభమైన ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సంబంధించి జిల్లా వ్యాప్తంగా 86 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రత్యేక జిల్లా కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి వారు పారదర్శకంగా 60 మందిని అయితే ఎంపిక చేసుకునే పరిస్థితి. అయితే ఈ వాహనం విలువ మనం చూసినట్లయితే దాదాపు 1,35,000 రూపాయలు వ్యయం అవుతుంది. దీని వాల్యూ కూడా మార్కెట్ వాల్యూ. ఈ త్రిచక్ర వాహనాలు ప్రత్యేకంగా దివ్యాంగులు స్వయం ఉపాధి మీద ఆధారపడతా ఉంటారు. తర్వాత కొంతమంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అయితే వారికి ప్రజా రవాణా సంబంధించి ప్రధానంగా మనం వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు పడతా ఉంటారు. ఈ నేపథ్యంలో దివ్యాంగుల కోసం ఉచిత బస్సు సర్వీస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసినప్పుడు కూడా ఈ స్వయం ఉపాధి మీద బ్రతికే వారికి, వారి యొక్క వ్యాపారాల్లో కొంతమంది ఇటు ట్రాన్స్పోర్ట్ చేసే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ 1,35,000 రూపాయలు విలువ చేసే ఈ త్రిచక్ర వాహనాలను అయితే దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద రెడీ చేసింది. మొత్తం దాదాపు 60 మందిని క్రైటీరియా ప్రకారంగా 60 మందిని ఎంపిక చేయడంతో పాటు 60 మందికి ఈ వెహికల్స్ ఏర్పాటు చేశారు. అయితే దివ్యాంగుల ముఖాలు చిరునవ్వు చూడాలి, వారు ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగాలి, ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి, సరిలేరు మీకెవరు అనే ఒక ఆలోచన మేరకు వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపడమే కాకుండా ఇది పేదల ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం మీది, దివ్యాంగులే ఖచ్చితంగా అండగా ఉండే ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం అని చెప్పి వారిలో ఒక భరోసా ఆలోచన కల్పించాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ప్రత్యేకంగా ఈ విధంగా వారికి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గతంలోనే అనేక మంది ఈ వెహికల్స్ కోసం అయితే అప్లై చేశారు. అప్లై చేసిన వారిని క్రైటీరియా ప్రకారంగా దాదాపు 60 మందిని ధృవీకరించి 60 మందికి త్వరలోనే ఇవి పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. అయితే ఈ 60 వెహికల్స్ అంటే విశాఖ జిల్లాలో ఒక్కొక్క నియోజకవర్గానికి 10 వెహికల్స్ చొప్పున అంటే ఉన్న 6 నియోజకవర్గాల్లో ప్రథమంగా ఉన్న జిల్లాలో ఉన్న 6 నియోజకవర్గ పరిధిలో ఉన్న 60 మందిని ఎంపిక చేసి త్వరలోనే ఈ త్రిచక్ర వాహనాలను అయితే వారికి అందించేసేందుకు అయితే సిద్ధమవుతా ఉంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ప్రజాప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ ప్రజాప్రతినిధుల సమక్షంలో అయితే వారికి అందజేసే ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వెహికల్స్ కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నాయి. దీనికి తుది మెరుగులు దిద్దిన తర్వాత పూర్తి స్థాయిలో లబ్ధిదారులకి ఈ వెహికల్స్ అందించేందుకు అయితే సిద్ధమవుతా ఉంది. ప్రస్తుతం మనం విజయవాడ చూస్తున్న ప్రకారంగా థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారికి వీరు థ్యాంక్ యూ చెప్పే దిశగా ఈ వెహికల్స్ కూడా ఏర్పాటు చేశారు. త్వరలోనే ఇది ఏర్పాటుకి అయితే రంగం సిద్ధమైన అంశంగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్ తో దుర్గా ప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి. చిన్న వయసులోనే గుండెపోటుతో మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రాణాలను కాపాడే అత్యవసర ప్రాథమిక చికిత్స అయిన సిపిఆర్ పై అవగాహన కల్పించడం అత్యంత అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గుండె ఆగిపోయిన తొలి నిమిషాల్లోనే సరైన విధంగా సిపిఆర్ అందిస్తే ప్రాణాలను కాపాడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సిపిఆర్ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి పౌరుడు ఈ లైఫ్ సేవింగ్ టెక్నిక్ ను నేర్చుకుని అత్యవసర పరిస్థితుల్లో ప్రాణ రక్షకుడిగా మారాలని పిలుపునిచ్చారు. దీనిపై మరింత సమాచారం కర్నూలు జిల్లా నుంచి మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు.
అత్యవసర సమయాల్లో ఒక మనిషికి ప్రాణం పోయాలంటే ఆ సిపిఆర్ చేసే విధానంలో ఉంటుంది. అసలు ఆ సిపిఆర్ ఏ విధంగా చేయాలి, ఎవరికి ఎంత సమయం చేయాలి, ఏ రకంగా చేయాలి అనేది ప్రస్తుతం మనతో పాటు తెలపడానికి రత్నాకర్ రెడ్డి ఉన్నారు. మరిన్ని విషయాలు చూద్దాం. డాక్టర్ రత్నాకర్ రెడ్డి గారు మనతో పాటు. సార్ చెప్పండి సార్, అసలు ఈ సిపిఆర్ అనేది ఎలాంటి పద్ధతుల్లో చేయాలి, ఏ రకంగా చేయాలి, ఎవరెవరికి చేయాలి, ఏ సమయంలో చేయాలి? సో ఇప్పుడు మన సిపిఆర్ అనేది ఏంటంటే కార్డియో పల్మనరీ రీసెసిటేషన్ టెక్నిక్. అంటే ఏంటి అంటే ఎవరైనా పర్సన్ మనకి కంప్లీట్లీ అన్రెస్పాన్సివ్ లేదా వాళ్ళకి సంబంధించినంత వరకు బ్రీతింగ్ సొంతంగా లేకపోతే మనం చెక్ చేస్తున్నప్పుడు మనకి ఎటువంటి పల్స్ తెలియట్లేదు అన్నప్పుడు మనం ఫస్ట్ బేబీ రెస్పాన్సివ్ ఆర్ పర్సన్ రెస్పాన్సివ్ కాదని ఫస్ట్ చెక్ చేసుకొని ద మొమెంట్ ద బేబీ ఈజ్ నాట్ రెస్పాన్సివ్, ద మొమెంట్ ద బేబీ ఆర్ పర్సన్ ఈస్ బ్రీతింగ్ సరిగా తీసుకోలేనప్పుడు ఇమ్మీడియట్గా సిపిఆర్ చేయాలి. సో ఇది మనకి ఎవరికైనా సరే పెద్దలకి పిల్లలకి ఒక స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ ద మొమెంట్ మనకు తెలిస్తేనే పెద్దలకి చేసేటప్పుడు ఏమవుతుందంటే చెస్ట్ కంప్రెషన్ చేయాలి. చెస్ట్ కంప్రెషన్ ఎలా చేయాలి అనేది ఏంటంటే ప్రెషర్ ఏదంటే దట్ యూ నీడ్ టు అప్లై ద ప్రెషర్ అట్ ద లెవెల్ ఆఫ్ ఇక్కడ మనకి బ్రెస్ట్ బోన్ అంటారు. ఈ బ్రెస్ట్ బోన్ కి జస్ట్ మిడిల్ కి లోయర్ ఎండ్ ఆఫ్ ది స్టర్నమ్ దగ్గర ప్రెషర్ పెట్టేసేసుకొని దెన్ యూ నీడ్ టు డూ ద సిపిఆర్. అదేంటంటే సింగిల్ పర్సనే ఉన్నాడు, దెన్ యూ నీడ్ టు కంటిన్యూ విత్ అప్ టు 30 and 2 times బ్రెతింగ్ ఇవ్వాలి. అదే పిల్లలకు వచ్చినప్పుడు ఒక పర్సన్ ఉన్నాడా 2 పర్సన్ ఉన్నదాన్ని బట్టి అది 15 సార్లు మనం చెస్ట్ కంప్రెషన్ ఇచ్చి 2 times లేదా 30 సార్లు చెస్ట్ కంప్రెషన్ ఇచ్చి 2 times మనం బ్రెత్ ఇచ్చేసి చేయాలన్నది. స్ట్రోక్ అనేది యాక్సిడెంట్ అని ఇలా పలు రకాలుగా ఎదుర్కొనవలసి వస్తుంది. అంటే ఆ సమయంలో వాళ్ళకి ఎట్లా చేయొచ్చు అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఒక రకంగా, యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఒక రకంగా, ఇట్లా ఏమైనా డిఫరెన్సెస్ అనేవి ఏమి ఉండవండి. సో ఎనీ పర్సన్ మనకి కారణం తెలియదు, కారణం తెలుసుకుంటూ మనం ట్రీట్మెంట్ ఇచ్చే లోపల ఫస్ట్ ఆ పర్సన్ మనకి ట్రీట్మెంట్కి అమికబుల్గా ఉండేట్టుగా చేసుకోవాలి. అంటే ట్రీట్మెంట్ ఇవ్వక ముందు పర్సన్ ఇప్పుడు ఏంటి ఫస్ట్ మనకి హార్ట్ ఫంక్షనింగ్ మెయింటైన్ చేయగలిగాము, తర్వాత కారణాలు కనుక్కుంటూ ట్రీట్మెంట్ చేస్తాం. అంటే ఆ పర్సన్ని మనం ఉన్న రెస్క్యూ ప్లేస్ నుంచి నియరెస్ట్ రీచ్ హాస్పిటల్ చేసే లోపల అతనికి మనకు హార్ట్ సర్క్యులేషన్ కంటిన్యూస్గా మెయింటైన్ అయ్యే విధంగా చేసే ప్రథమ చికిత్స టైపు సిపిఆర్ టెక్నిక్. ఈ సిపిఆర్ లో కూడా చాలా మంది ఏం చేస్తారంటే ఇట్లా ప్రెస్ చేయడం ఒక రకంగా అయితే, కొంతమంది బాధేస్తా ఉంటారు గుండెల మీద బాధడం. అట్లా గుండెల మీద బాధడం ఇలాంటిది కరెక్ట్ టెక్నిక్ కాదు. ఎందుకు అంటే గుండెల మీద బాధినప్పుడు మనకి ఎఫెక్టివ్గా అంటే సర్క్యులేషన్ కరెక్ట్ గా పోవాలి అంటే దేర్ షుడ్ బి ఏ ప్రాపర్ టెక్నిక్. ఇప్పుడు మెయిన్ ఈ యొక్క ప్రధాన ఉద్దేశం కూడా అదే. సో టెక్నిక్ ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి, సింగిల్ పర్సనే ఉంటే ఎలా చేయాలి, 2 persons ఉంటే ఎలా చేయాలి, ఆ టెక్నిక్ ని వీళ్ళకి చేసి దాన్ని మనం సక్సెసివ్ గా ఎలా సమాజంలోకి తీసుకోగలం అనేది ఇది ప్రధాన ఉద్దేశం. ఇది చాలా మందికి ఒక భయం కూడా ఉంటుంది సార్. ఈ సిపిఆర్ చేసే సమయంలో కొంతమంది అవగాహన లేకపోవడంతో ఇట్లా ప్రెస్ చేసే సమయంలో ఒకవేళ ఆ పేషెంట్ డైడ్ అయితే మాత్రం తమ మీదకి వస్తుందని చెప్పి చాలా మంది దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వన్స్ మనకు కనుక కాన్ఫిడెన్స్ ఉండి మనకు సైన్స్ మీద అవగాహన ఉండి ఎలా చేయాలో తెలిసినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడతాం? మనకి ఆ విషయం తెలియకపోతే. వన్స్ మనం దాని గురించి అవగాహన ఉందనుకోండి, ఎస్ వీఆర్ కాన్ఫిడెంట్ అండ్ వీ కెన్ డూ దట్ వన్. అండ్ వన్స్ ఏం లేదు ఇప్పుడు, ఎందుకంటే మెజారిటీ ఇంతకుముందు అంటే ప్రీవియస్గా మనకి అంబులెన్సెస్ కానీ ఇలాంటివి కానీ రిస్క్ లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ 10 to 15 minutes టైంలో కనుక మనం లైఫ్ సేవ్ చేయగలిగితే దెన్ ఇట్ విల్ క్రియేట్ మిరకిల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చూస్తున్నారు కదా, ఇదైతే ఆ సిపిఆర్ చేసే విధానంలో ఇలాంటి పద్ధతులు పాటిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక ప్రాణాన్ని మనం బ్రతికించిన వాళ్ళ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ సిపిఆర్ అనే విధానాన్ని నేర్చుకోవాలి. ఈ సిపిఆర్ అనేది ప్రతి ఒక్కరు అవగాహన కలిగితే మాత్రం వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వారికి ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళే ప్రథమ చికిత్స అందించి వైద్యశాలకు తరలించవచ్చు అని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అశోక్తో మురళీకృష్ణ, వైగటి. తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులు ఎదుర్కొంటున్న వసతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా టీటీడీ భారీ అడుగులు వేస్తుంది. తిరుపతిలో సుమారు 600 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న అచ్యుత్యం శ్రీపాదం మెగా యాత్రికుల వసతి సదుపాయాల నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ 2 అత్యాధునిక కాంప్లెక్స్లు అందుబాటులోకి వస్తే ఒకేసారి సుమారు 20,000 మంది భక్తులు ఉచిత వసతి, నిరంతర అన్నప్రసాదం, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించనుంది టీటీడీ. ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు మా తిరుపతి జిల్లా ప్రతినిధి సెల్వం అందిస్తారు. నాయకుడిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచే కాదు ప్రపంచ నలుమూల నుంచి కూడా భక్తులు భారీగా కూడా తరలి వస్తుంటారు తిరుమలకు. అయితే ముఖ్యంగా మామూలు దినాల్లో కూడా చూసుకుంటే 70 నుంచి 80,000 మంది భక్తులు రాగా, విశేష పర్వదినాల్లో ఆ సంఖ్య కాస్త 1,00,000కు పైగా కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వచ్చేటువంటి భక్తులకు వసతి అందక కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కూడా తిరుమలలో ప్రస్తుతానికి 7 నుంచి 8,000 గదులు అందుబాటులోకి రావడం, దీనికి సంబంధించి కూడా అంటే సుమారు
30,000 మంది భక్తులు వేచి ఉండే విధంగా కూడా అక్కడ వసతి గదులు అయితే కూడా ఉన్నటువంటి పరిస్థితి. అటు తర్వాత కూడా తిరుపతిలో ఏదైతే కూడా 3 ప్రాంతాల్లో కూడా సంబంధించి ఇటు వసతి గదులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే సంబంధించి చూసుకుంటే విష్ణు నివాసం కావచ్చు, శ్రీనివాసం కావచ్చు, అదేవిధంగా సంబంధించి గతంలో భూదేవి కాంప్లెక్స్లో కూడా లాకర్లు ఏర్పాటు చేయాలనుకున్నప్పటికీ అది పూర్తిగా ఎస్ఎస్డి టోకన్ల కేంద్రంగా కూడా మార్చినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తిగా తిరుపతి రైల్వే స్టేషన్ పక్కన పాతపడినటువంటి 1-2 సత్రాలు ఉన్నాయి. ఆ పూర్తిగా కూడా డమాలిష్ చేసి ఆ ప్రాంతంలో అచ్యుతం శ్రీపాదం అని చెప్పే 20 ఎకరాల స్థలంలో కూడా అచ్యుతం శ్రీపాదం అనే 2 గెస్ట్ హౌస్లను కూడా నిర్మించాలని టీటీడీ పూడుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సుమారు 600 కోట్లు వెచ్చించి కూడా ఆ నిర్మాణం అయితే కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నిర్మాణం కనుక పూర్తయితే సుమారు 20,000 మంది భక్తులు కూడా ఇక్కడ బస చేసే ఏర్పాట్లు అయితే కూడా టీటీడీ చేస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఏదైతే టీటీడీ అందుబాటులోకి తీసుకొని వస్తుందో అచ్యుతం శ్రీపాదం ఉందో ఆ ప్రాంతంలోనే మనం ఉన్నాము. విజువల్ ద్వారా కూడా చూడొచ్చు దీనికి సంబంధించి కూడా. అయితే తిరుమలకు విచ్చేసే సామాన్య భక్తులకు కొండపైన గదులు కొరతను కూడా శాశ్వతంగా తగ్గించే లక్ష్యంతో కూడా టీటీడీ తిరుపతి రైల్వే స్టేషన్ వెనుక ప్రతిష్టాత్మకంగా కూడా నిర్మిస్తున్నటువంటి అచ్యుతం శ్రీపాదం మెగా యాత్రికుల వసతి సముదాయాల పనులు కూడా తుది దశకు చేరుకున్నాయని కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో 600 కోట్ల వ్యయంతో కూడా అత్యాధునిక ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ 2 కాంప్లెక్స్లు కూడా అందుబాటులోకి వస్తే సుమారు 20,000 మంది భక్తులకు ఒకేసారి ఉచితంగా బస చేసే అవకాశం కూడా కలగనుంది. అంతేకాకుండా భక్తులకు నిరంతరం అన్నప్రసాదం, అదేవిధంగా ఎస్ఎస్డి టోకన్ల జారీ, విశాలమైనటువంటి లగేజ్ రూమ్లు, లాకర్లు, వైద్యశాల, శ్రీవారి సేవకుల కోసం ప్రత్యేక హాళ్ళు, కమర్షియల్ రెస్టారెంట్లు, 200కు పైగా వాహనాల పార్కింగ్ వంటివి అన్ని సౌకర్యాలు ఒకే చోట అందుబాటులో కూడా రానున్నట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. దీంట్లో చూసుకుంటే 2-3 అంతస్తుల్లో కూడా డార్మెటరీ హాళ్ళతో పాటు అన్నప్రసాద కేంద్రాలను కూడా ఏర్పాటు చేయగా 4 నుంచి 8వ అంతస్తు వరకు కుటుంబ సమేతంగా వచ్చే భక్తుల కోసం 540కి పైగా గదులు నిర్మిస్తున్నట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ప్రస్తుతం సివిల్ నిర్మాణ పనులు కూడా 80% పైగా కూడా పూర్తిగా విద్యుద్దీకరణ, ఏదైతే కూడా ప్లంబింగ్, అదేవిధంగా ఫ్లోరింగ్, అంతర్గత అలంకరణ పనులు కూడా వేగవంతంగా కూడా సాగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా చూసుకోవచ్చు విజువల్ ద్వారా. లాస్ట్ కూడా ఏదైతే ఎంట్రన్స్ భాగం ఉందో ఆ ఎంట్రన్స్ భాగాన్ని కూడా అత్యంత సుందరంగా కూడా మలుస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా సంబంధించి చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ అనేది కానీ అందుబాటులోకి వస్తే సుమారు 20,000కి పైగా భక్తులు, అంటే ఇది మొత్తం 8 ఫ్లోర్లు కూడా దీన్ని నిర్మిస్తున్నారు. ఈ 8 ఫ్లోర్లో కూడా సుమారు 20,000 మంది పైగా కూడా భక్తులు వేచి ఉండే విధంగా కూడా టీటీడీ అయితే కూడా ఏర్పాట్లు చేస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే కూడా సంబంధించి ఇప్పటికీ 80% వరకు కూడా ఈ పనులు అయితే కూడా పూర్తి అయిపోయినాయి. మరో 20% పనులు మాత్రమే కావాల్సినటువంటి నేపథ్యంలో కూడా వాటిని కూడా వీలైనంత త్వరగా కూడా పూర్తి చేసి ఇటు భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూడా టీటీడీ ప్రణాళికలు ఏర్పాట్లు చేస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ వసతి కానీ అందుబాటులోకి వస్తే భక్తులకు కూడా మరింత మెరుగ్గా ఇటు వసతి గదులు కూడా అందించే దిశగా కూడా ఏర్పడుతుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి వైకే టీవీ. ఇవే అప్డేట్స్. కీప్ వాచింగ్ వైకే న్యూస్.